అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను చేయబోయే రెసిపీ కోడిగుడ్డు కూర అండి. కోడిగుడ్డు టమాటా. కోడిగుడ్డు టమాటా నీచు వాసన లేకుండా ఎలా చేయాలో చూద్దామండి. చిన్న టిప్ అండి, అంతే. అలా చేస్తే కోడిగుడ్డు కూర నీచు వాసన లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను ఈ కోడిగుడ్డు కూరకి గుడ్లు తీసుకుంటున్నానండి. కోడిగుడ్లు తీసుకొని వాటర్ పోసుకొని గ్యాస్ మీద పెట్టి ఉడకబెట్టుకుందాం. ఇవి ఉడికేలోపు ఉల్లిపాయ, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. మసాలాకి ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర ఇవన్నీ నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు కోడిగుడ్లు ఉడికిపోయినాయండి. పొక్కు తీసి పెట్టుకున్నాను పక్కన. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక పసుపు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ పసుపు. లో ఫ్లేమ్లో పెట్టుకొని పసుపు వేయండి, లేకపోతే పసుపు మాడిపోతుంది, నల్లగా వచ్చేస్తుంది. కర్రీ అంతా నల్లగా ఉంటుంది, అంత బాగోదు చూడడానికి. లో ఫ్లేమ్లో పెట్టే కోడిగుడ్లు కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గుడ్లు వేసుకుందాం. హై ఫ్లేమ్లో పెడితే ఒక్కసారిగా ఫ్రై అయిపోతే కింద అంటుకుంటుందండి గుడ్డు. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం టైం పట్టిన నిదానంగా, పెద్ద టైం ఏం పట్టదండి, ఒక 1 మినిట్లో వేగిపోతాయి. చూడండి, అప్పుడే కలర్ చేంజ్ అయిపోయింది. అలా నీట్గా వేయించుకోండి. కోడిగుడ్లు ఇలా ఆయిల్లో పసుపేసి ఫ్రై చేసుకుంటే కర్రీ చూడడానికి బాగుంటుంది, కోడిగుడ్డు తినడానికి బాగుంటుందండి కర్రీలోకి. అలా ఫ్రై చేసుకోకుండా పచ్చి వేసేస్తే అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు అదే ఆయిల్లోకి తాలింపు గింజలు తీసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిరపకాయలు, ఒక 4 పచ్చిమిర్చి చూపించాను కదండి, అవి చీలికలుగా కోసుకున్నాను. 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయని కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా ఫ్రై అయ్యేలా వేయించుకుందాం. ఎక్కువసేపు పట్టదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్లో పసుపు వేసాం కదా. ఉల్లిపాయలు ఎక్కువసేపు వేగవు. ఈలోపు మనం మసాలాకి మిక్సీ పట్టుకొని వేయించుకుందాం ఆయిల్లో. చికెన్కి ఎలాగా మనం మసాలా పట్టి ఆయిల్లో వేయించుకుంటాం, ఉల్లిపాయలు వేసిన తర్వాత అలాగే వేయించుకోవాలి. కాకపోతే చికెన్లో వేసిన ఇంగ్రీడియంట్స్ ఇందులో వేయకూడదు. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని ఆయిల్లో వేసి వేయించుకుందాం. వేయించుకొని టమాటాలు వేసుకున్నానండి. ఒక 5 టమాటాలు తీసుకున్నాను కదా, ఆ టమాటా ముక్కలు వేసుకున్నాను. టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఆ మసాలా వేయించిన చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి. మనం చికెన్లో ఎలాగా ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. ఆ జీలకర్ర, ఆ ఉల్లిపాయ అనేది కొంచెం గ్రేవీ ఎక్కువగా రావడం కోసం వేశాను నేను. ఆ ఉల్లిపాయ, ఆ జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఇవి మెత్తగా పేస్ట్ చేసి ఆయిల్లో వేయించుకుంటే ఆ గ్రేవీలో కోడిగుడ్డు ఉడకబెడితే నీచు వాసన రాదండి. అంతే, చిన్న టిప్ అది. అందరూ మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, కానీ జీలకర్ర, ఉల్లిపాయ నాకు తెలిసి అయితే చాలామంది వేయరు అనుకుంటున్నాను. నేను వేసుకొని ఇలా నీచు వాసన లేకుండా చేసుకుంటానండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. మెత్తగా టమాటాలు స్మాష్ అయ్యేటట్టు మెత్తగా గరిటెతో తిప్పుతూ ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్లు కారం సరిపోతుందండి. 2 టీ స్పూన్లు కారం, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, సరిపోతుంది. మొత్తం కలుపుకొని చక్కగా కింద అడుగంటకుండా మనం ఉల్లిపాయ అల్లం పేస్ట్ వేసాం కదా,
కింద అడుగంటకుండా హై ఫ్లేమ్లో పెడితే అడుగంటుతూ ఉంటుంది, మాడిపోతూ ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొని, ప్రతి వీడియోలో చెప్తానండి, కొత్తిమీర లాస్ట్లో కాకుండా కొంచెం కర్రీ ఉడికేటప్పుడే వేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీలోకి దిగి చాలా టేస్ట్గా ఉంటుంది కూర. టమాటాలు మగ్గేటప్పుడే కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఈ టమాటాలు బాగా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకుందాం. చూసారా, నేను అలా తిప్పుతానే ఉన్నాను. ఒక సైడ్ కొంచెం అడుగంటింది. అల్లం ఉల్లిపాయ పేస్ట్ వల్ల అండి అది. మూత పెట్టి మెత్తగా అయ్యేదాకా మగ్గించుకుందాం. ఇప్పుడు చూద్దామండి, ఉడికిపోయింది. చూసారా, ఉడికిపోయింది. ఇప్పుడు దాకా నేను ఎటువంటి వాటర్ పోసుకోలేదు ఇందులో. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకుందాం. వేయించిన కోడిగుడ్లని ఒక సైడ్ ఒక ఘాటు, ఒక సైడ్ ఒక ఘాటు, 2 ఘాట్లు పెట్టుకుందామండి. ఘాట్లు పెట్టుకొని ఈ కర్రీలో వేసుకుందాం. మెత్తగా స్మాష్ అయిపోయినాయండి టమాటాలు. ఇంకెక్కడన్నా ఒకటి పచ్చిది అట్లా ఉంటే మనం గెరటితో మెత్తగా నొక్కుంటే స్మాష్ అయిపోతుంది. గుజ్జు బాగా వస్తుంది ఇలా చేస్తే. లేకపోతే ముక్కలు ముక్కలుగా ఉంటుందండి కూర అంతా. నీళ్ళకు నీళ్ళు, ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఇలా స్మెల్ లేకుండా పిల్లలకి పెట్టిన లంచ్ బాక్స్లోకి ఇష్టంగా తింటారండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. కోడిగుడ్లని ఇలా కట్ చేసుకున్నాను చూడండి. 2 వైపులా బారుగా అలా కట్ చేసుకున్నాను. ఎందుకంటే లోపల సొనలో కూడా ఉప్పు, కారం, పులుపు ఆ టేస్ట్ వెళ్తుందండి లోపలికి కట్ చేసుకుంటే. కట్ చేసి ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ పోయకుండా చక్కగా అంతా తిప్పుకుందాం వేసుకున్న తర్వాత. ఇలా ఎగ్స్ ఫ్రై చేయకుండా ఉంటే పిల్లలు ఇష్టంగా తినరండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో అంతకు సరిపడా వాటరు. ఇంకా దీనిలో ఎటువంటి మసాలా అవసరం లేదండి, ధనియాల పౌడర్ అట్లాంటివి ఏమీ వేసుకొని అవసరం లేదు. ఓన్లీ ఉల్లిపాయ పేస్ట్ పట్టేసాం కదా, అదే సరిపోతుంది, గ్రేవీకి సరిపోతుంది. టేస్ట్ కూడా అది డిఫరెంట్గా ఉంటుంది. మనం ఎప్పుడు వేసుకునే ధనియాల పౌడర్ వాటికన్నా ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ఒక్కసారి మళ్ళీ ఉడికిందాక మూత పెట్టుకుందాం. వాటర్ పోసాం కదా, ఇప్పుడు ఉడికిపోయిందండి. ఉడికిపోయింది. మనం ఇంకా కొంచెం దగ్గర పడాలి అనుకుంటే ఇంకాసేపు ఉడికించుకుందాం. చాలు, ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి రైస్లోకైనా దేనికైనా అనుకుంటే చాలండి. ఇప్పుడు కొంచెం పుదీనా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను ఉంది కాబట్టి కొంచెం గార్నిష్ కోసం కొంచెం వేసుకున్నాను. పుదీనా కర్రీ ఉడికేటప్పుడు వేసుకున్నా ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎప్పుడు చేసుకునే ఎగ్ కర్రీ కన్నా చాలా డిఫరెంట్గా టేస్ట్గా ఉంటుందండి. ఓకే, బాయ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్కి స్వాగతం.